తెలంగాణలోని రిజర్వాయర్లలో నీటి నిల్వ సామర్థ్యాన్ని పునరుద్ధరించడమే లక్ష్యంగా కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్ గా ఉన్న ఈ కేబినెట్ సబ్ కమిటీలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు ఇతర సభ్యులుగా ఉన్నారు. రాష్ట్రంలో రిజర్వాయర్స్ లో నీటి నిల్వ సామర్థ్యాన్ని పునరుద్ధరించే అంశంపై కేబినెట్ సబ్ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫార్సులను సమర్పించబోతుంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, ఇటు సబ్ కమిటీ ఏర్పాటైనట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అయితే ఇక్కడ మీటింగ్ స్టార్ట్ అయిందా? ప్రధానంగా చూసినట్టయితే సత్తాజ్ కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలో కొన్ని గైడ్లైన్స్ ఫ్రేమ్ వర్క్ చేసింది. ప్రతి రాష్ట్రానికి కూడా రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యాన్ని పెంచుకునే విధంగా ఆయా రాష్ట్రాలకు సబ్ కమిటీ వేయాలి. సబ్ కమిటీ వేసిన ఆధారంగా పూర్తి స్థాయిలో కూడా రిజర్వాయర్లను ఆధునీకరించాలనే లక్ష్యంగా కేంద్ర జలశక్తి ఒక గైడ్లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్లైన్స్ ప్రకారంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక సబ్ కమిటీ వేయడం జరిగింది. ఈ సబ్ కమిటీలో చైర్మన్ గా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో పాటుగా సభ్యులుగా జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ కార్యదర్శిగా ఉన్నటువంటి కార్యదర్శి I&CAD అంటే ఇంటిగ్రేటెడ్ కమాండ్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి శాఖ ఉంటుంది. అంటే ఈ సాగునీటి ప్రాజెక్టులో చిన్న తరహా ప్రాజెక్టులు సంబంధించినటువంటి ఆనకట్టలు తదితర ప్రాంతాల సంబంధించిన అభివృద్ధి కోసం వేసినటువంటి దాంట్లో సభ్యులుగా ఉంటారు ఆ కార్యదర్శి. దీంతో పాటుగా మిగతా కొంతమంది సభ్యులు కూడా ఉంటారు. ప్రధానంగా సత్తా దీంట్లో తెలంగాణ రాష్ట్రంలో రిజర్వాయర్లు చాలా ఉన్నాయి. ఆ రిజర్వాయర్ల సామర్థ్యాన్ని పెంపు సంబంధించిన అంశము వాటిని పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలి. చాలా మటుకు రిజర్వాయర్లు పూడికతో కూరుకుపోతున్న సందర్భంలో వాటికి ఎప్పటికప్పుడు దాని సామర్థ్యాన్ని పెంచుకునే విధంగా ఉంటుంది. ఎందుకంటే లక్షల కోట్ల రూపాయలు పెట్టి నిర్మించినటువంటి రిజర్వాయర్లు చాలా మటుకు రిజర్వాయర్లు పూడిక తదితర అంశాల్లో ఆ నిల్వ సామర్థ్యం తగ్గుతున్న నేపథ్యంలో దాన్ని పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు ఆధునీకరించడంతో పాటుగా దాని నిల్వ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు గాను ఈ యొక్క సబ్ కమిటీ ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతుంది. అందులో భాగంగా మనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి సాగునీటి ప్రాజెక్టుల మంత్రితో పాటుగా తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు ఇద్దరు మంత్రులతో కూడినటువంటి సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మిగతా సంబంధించినటువంటి ఇద్దరు అధికారులు, కార్యదర్శి అధికారులు కూడా ఇందులో సభ్యులుగా ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రిజర్వాయర్లను ఆధునీకరించి దాన్ని నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు గాను కేంద్ర జలశక్తి ఇచ్చినటువంటి ఆ గైడ్లైన్స్ ప్రకారంగా దాని యొక్క ఫ్రేమ్ వర్క్ ఆధారంగా ఈ సబ్ కమిటీ వేయడం జరిగింది. రైట్, థాంక్యూ సాదిక్.